హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీ తిరుమల. మన లైఫ్ జర్నీకి స్వాగతం, సుస్వాగతం. యాక్చువల్లీ చాలా వీడియోలు చేశాను. ఇది అప్లోడ్ చేయడానికి నాకు సమయం దొరకలేదు. అందులోనే ఇక్కడ నెట్వర్క్ చాలా స్లో. స్కైటెల్ సిమ్ తీసుకున్నాను. ఆ సిగ్నల్ కరెక్ట్గా లేక అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎడిటింగ్ కూడా చేయాలి కాబట్టి రీసెంట్గా యూనినార్ సిమ్ ఒకటి తీసుకున్నాను. ఆ సిమ్ కూడా అంతంత మాత్రమే. వీడియోలు చేద్దాం అనుకున్నా కూడా నా అవకాశం లేకుండా అయిపోతుంది. బట్ ఇక్కడ నేను వచ్చి 4 నెలల్లో కూడాను ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దాము, ఎలా అయినా మనం రీచ్ అవుదాం మన గోల్ అనుకుంటున్నా కానీ అవకాశం దొరకడం లేదు కంప్లీట్గా. బట్ ఇప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు. మనం బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, కంపెనీ రూల్ విరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు, అది కరెక్ట్ కాదు. వచ్చాం కాబట్టి కంపెనీ కట్టుబడి ఉండాలి. కానీ బయటికి వెళ్ళకుండానే మనం వీడియోలు చేయొచ్చు ఎలా అని ఆలోచిస్తే, ఇక్కడ క్లైమేట్ వచ్చేసరికి సెకండ్ కోలా ఉంటుంది. ఎలా అంటే ఒక క్షణంకి ఎండ బాగా ఎక్కిద్ది, మరుక్షణంకి వర్షం పడింది. అదే సమయంలోన మంచు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మరి గాలి తుఫాన్ వచ్చిందంటే నార్మల్గా రాదు, ఒక మనిషిని అయితే అమాంతం ఎత్తేస్తుంది. అటువంటి గాలి తుఫాన్లు కూడా వస్తాయి. మరి ఇటువంటి డిఫరెంట్ క్లైమేట్ ప్రాంతంలో ఉన్నప్పుడు అవన్నీ క్యాప్చర్ చేయాలి కదా. అందుకనే సమయం దొరికినప్పుడల్లా ఆ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేశాను, పిక్స్ తీశాను, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ చూపించాలి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ఏ క్షణంకి ఎలా మారిపోతుంది అనేది చూపిద్దాం, ఎలా అయినా మనం ప్రయత్నం చేద్దాం అనేసి అనుకున్నా. యాక్చువల్లీ నాకు ఆ థాట్ నిన్ననే వచ్చింది. ఇక్కడ చిన్న ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. బట్ ఈరోజు చేద్దామనేసి జస్ట్ అలా చూసారా, క్లౌడీ ఇటువైపు చూసేసరికి మేఘం, ఇదంతా మేఘామృతమై ఉంది. మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి సూర్యుడు కుంగుతున్నాడు, సన్సెట్ అవుతుంది. బట్ ఇంకా డిఫరెంట్ క్లైమేట్స్ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ వీడియోలు అప్లోడ్ చేస్తాను, చూడండి, నన్ను ఆదరించండి. మన లైఫ్ జర్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోలు ఈ మంగోలియాలో ఉన్నన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా చాలా బలంగా నిర్ణయించుకున్నాను. సమయం దొరికినప్పుడు మనం ఏదో ఒక కంటెంట్తో ఒక వీడియో చేద్దాం అనేసి గట్టిగా ప్లాన్ చేశాను. ఈసారి చూద్దాం మీ అభిమానం ఎలా ఉంటుంది. మీ అభిమానం తోడైతే నేను వీడియోలు చేసేదానికి అవకాశం ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా నన్ను ముందుకు పట్టుకెళ్ళే ప్రేక్షక దేవుళ్ళకు విన్నవించుకుంటున్నాను. ఈ మంగోలియా ఉన్న రోజులు నేను నా యూట్యూబ్ ఛానల్కి నేను అనుకునే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతే చాలు, నాకు అంత ఆశ కూడా లేదు. ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఒక ఫిగర్ వేసుకున్నాను సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి. ఆ టార్గెట్ నాకు రీచ్ అయితే చాలు, నేను ఇండియా వచ్చేలోపు. ఇండియా వచ్చాక ఒకటి ప్లాన్ చేశాను. మేబీ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నేను అనుకునే టార్గెట్ రీచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇండియా వచ్చాక అది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను.